హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నేను వసంత పంచమి రోజు ఈ పూజ చేసుకున్నానండి. ఎందుకంటే సింపుల్‌గా ఎప్పుడూ చేయలేదండి వసంత పంచమి. విడిగా ఫోటో పెట్టి నేను పూజ ఎన్నడూ చేయలేదండి. పూజా గదిలోనే చేసుకుంటానండి నేను. ఏ పండుగలైనా పూజా గదిలోనే చేసుకుంటానండి. ఇలా విడిగా పెట్టి కాస్త చేస్తే మీరు కూడా చూసి ఆనందిస్తారన్నట్టుగా నాకు విడిగా పెట్టి చేశానండి. ఆ సరస్వతీ దేవిని నిండు మనసుతో ఇలాగా తెల్లని పూలతో అమ్మవారికి తెలుపంటే చాలా ఇష్టమంటండి. అందుకని తెల్లటి పూలతో ఇలా పూజనైతే చేశానండి. నాకొచ్చిన దాంట్లో ఏదో కొద్దిగానండి. కానీ ఇలా అలంకరించుకొని చక్కగా దీపాలు పెట్టుకుంటే ఎంత బావుందో చూడండి. ఎంత అందంగా ఉందో అమ్మవారు మాత్రం. ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర దీపమే అందమండి. ప్రతీదీ చూడండి మీరు. మనం ఎంత కలర్‌ఫుల్‌గా ఉండి పెడతామో ఏదైనా మన పూజా మందిరమైనా ఎక్కడైనా కలర్‌ఫుల్‌గా పెడితే ఎంతో అందంగా ఉంటదండి. మనకు కూడా చేసిన వాళ్ళకి ఎటువంటి బాధ ఉన్నా కూడా కాసేపు తనకెళ్ళి చూసి అమ్మవారికెళ్ళి చూసైతే తృప్తి పడ్డానండి నేనైతే. అమ్మవారు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా నా పిల్లలకి మంచి చదువులు మంచిగా ఉంటే చాలండి. ఎందుకంటే ఒకరు చదువుకోలేదండి మా ఇంట్లో. ఇంకొకరు చదువుకుంటుంది. పాప చదువుకుంటుంది. అందుకనే చదువు విలువ అనేది నాకు మా ఆయనకి బాగా తెలుసండి. ఇది బాగా తెలుసు. ఈ లోటు నాకు బాగా తెలుసు కాబట్టి అమ్మవారినైతే నిండు మనసుతో ఎవరైతే మా ఇంట్లో చదువుకుంటున్నారో వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి. అందరూ కూడా బావుండాలి అని కోరుకుంటూ ఈ పూజను చేశానండి. ఆ లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నా అండి. శుక్రవారం రోజు కదండీ! అలా నేతి దీపారాధన చేసుకున్నా అండి అమ్మవారికి కూడా. ఎందుకంటే గణేష్‌ని కూడా పెట్టుకున్నానండి. ఈ ముగ్గురు ఉన్న చోట ఏ లోటు ఉండదని అంటారండి. అందుకనే నేను ఈ పూజని మనస్ఫూర్తిగా ఇలాగా చేసుకున్నానండి. అందరూ కూడా ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి పూజనైతే చేసుకోండి. ఎందుకంటే చదువు విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి. అందరికీ తెలీదు. అనుభవిస్తున్నానండి ఎక్కువ చదువుకోక. మా వారు కానీ, నేను కానీ అనుభవిస్తున్నామండి ఎక్కువ చదువుకోక. అందులో బాబు కూడా ఎక్కువ చదువుకోలేదండి. ఎందుకో ప్రాప్తం లేదండి. ప్రతి ఒక్కరూ అనుకుంటారండి పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, బాగా చేసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనకి ఆ సమయం కానీ, ఆ కుటుంబంలో ఉన్న ఏదైనా బాధ కానీ అది ముందుకు వెళ్ళనివ్వదండి. అందుకనే మనం ఎంత చేసినా కూడా ఆ సరస్వతి దేవి నాలుక మీద కూర్చోదంటండి. అందుకనే ఆ లోటనేది రాకుండా నా కూతురిని మాత్రం నేను బాగా చదివించుకుంటున్నానండి. తను చదువుకొని చక్కగా తను ఇష్టమైనది ఒక మంచి జాబొచ్చి తను మంచిగా సెటిల్ అయితే ఈ అమ్మవారికి నేను చచ్చేదాకా ఇలాగా నాకు యూట్యూబ్ లేకపోయినా పర్లేదు అండి. కానీ ఇలా విడిగా పెట్టి చక్కగా పూజ చేసుకొని నిండుగా నాకు ఒక్క పొద్దు ఉండమన్నా ఉంటానండి నేను. అమ్మవారి పేరు మీద. అలా నేను కోరుకున్నానండి. నా బిడ్డకైతే ఇలా ఇవ్వాలని కోరుకున్నానండి. ఎప్పుడూ కూడా సుఖశాంతులనేది మనం చేసే పూజ. పూజ అంటే మనిషికి సుఖశాంతులొస్తాయని అంటారండి. అంటారు. ప్రతి ఒక్కరూ అదే అంటారు. కానీ మన ఇంట్లో గూడా సుఖశాంతులు ఉండాలని మనం కోరుకొనే చేయాలండి. కోరుకొని చేయాలి తప్పితే అది రాకుండా ఉంటే, చేయకుండా ఉంటే అయ్యో! ఇవ్వలేదు కదా! చెయ్యం కదా! అని అనే మనసు మనకుంటే మాత్రం మన దగ్గరికి ఏది రాదండి. ఎప్పుడూ కూడా ఇంట్లో మనం ప్రతి పూజని కూడా ఉన్న పూలతో ఇంట్లో ఏదుంటే అదండి. నేను మాత్రం అమ్మవారికి ఉన్న పువ్వులన్నీ అంటే మా వారు తెచ్చిపెట్టారండి. బయట నుంచే తేవాలండి మేము. మాకెక్కువ పువ్వులుండవండి. కాబట్టి ఈ బయట నుంచి తెచ్చిన పూలు కాసిని ఇలా అలంకరించుకున్నానండి. అమ్మవారికైతే ఈ పూజ చేసుకున్నాక నేనిలాగా చాలా మంచిగా అనిపిచ్చిందండి. నాకైతే మాత్రం ధూపం, దీపం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసానండి. కొబ్బరికాయ కొట్టి అమ్మకి తెలుపంటే ఇష్టం కదండీ! ఆ రోజు బెల్లమన్నం కొద్దిగా బెల్లం, కొద్దిగా పంచదారేసి వండానండి. పాలతో పరమాన్నం చేశానండి అమ్మవారికి. పరమాన్నం చేసి పెట్టానండి. ఇలాగా గణేశయ్యకు కొంచెం అంత బెల్లం ముక్క పెట్టాలండి మనము. ఫస్టు గణేశయ్యకి పెట్టిన తర్వాతే అమ్మవారికి పెట్టాలండి. సరస్వతీ దేవి నిజంగా మా ఇంట కొలువై ఉండాలని నిండు మనసుతో కోరుకొని ఈ పూజనైతే చేశానండి. కొద్దిగా ఈ వీడియో ఎందుకో పెట్టాలనిపించిందండి నాకు. పెద్దగా ఏమీ చేయలేదండి. మా బాబన్నాడు ఎలాగో చేసుకుంటున్నావు కదా అమ్మ! కొద్దిగా ఒక 5 నిమిషాలు వీడియో తీసుకో అమ్మ అన్నాడండి. తను ఊరెళ్ళాడప్పుడు. లేడండి. కానీ నాకు చేయమని చెప్పాడు. అందుకే నేను చేశానండి. ఎంత బావుందో చూడండి. ఎంత కళకళలాడుతుందో అమ్మవారైతే. నేను ఎన్ని పూజలు చేశాను కానీ, ఈ పూజ చేసినప్పుడైతే మాత్రం ఎంత తృప్తి పడ్డానండి. కొన్ని కొన్ని పూజలండి నాకు ఇలా మనసులో ఉండిపోతాయండి. అంత అందంగా కనపడుతూ ఉంటుంది అమ్మవారు. నేను ఈవినింగ్ పూట చేసుకున్నానండి ఈ పూజ. ఎంత కళకళలాడుతుందో చూడండి అమ్మవారు. మీకిష్టమైతే మాత్రం దీనికి ఒక లైక్ ఇవ్వకుండా పోకూడదండి. మీరు నిజంగా నా వీడియోలు ముందుకెళ్ళాలంటే కొంచెం ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మీ
ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. కొంచెం ముందుకెళ్ళాలండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఎందుకనంటే నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పుకోలేనండి. ఇంకా మీ ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి వీడియో